కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలనలోని సూపర్ 6 హామీలలో 80% అభివృద్ధి సంక్షేమం అమలు చేశామని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ పి గడబాబు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 52వ వార్డు అధ్యక్షులు యావుజుల తిరుమలరావు ఆధ్వర్యంలో 52వ వార్డు న్యూ కరాసాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గణబాబు హాజరై మాట్లాడారు. గత పాలకుల అరాచక పాలన నుంచి విముక్తి కలిగించి అభివృద్ధి సంక్షేమం తమ పాలనలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచే నిర్ణయాలను తీసుకుని విశాఖపట్నాన్ని ఐటీ పారిశ్రామిక రంగాల్లో ప్రపంచ పటంలో ఒక అగ్రగామి నగరంగా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. జేసీ గారు రాశారు జాగ్రత్త అర్థం చెప్పింది అది రాదు. వాళ్ళు స్క్రిప్ట్ ఇవ్వాలి. ఒక సుపరిపాలన అనేక అడుగులు వేశాం. అందులో ఈ ఐదేళ్ల కాల పరిమితి ఉన్న ఈ సంవత్సరం పూర్తవగానే కూడా ప్రజల మధ్య తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉండాలని చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు ప్రజల మధ్యకి రావడం జరిగింది. ఒకవైపు ఎన్నో ఇబ్బందులకు గురి చేసి గతంలో ఉండేటువంటి పాలకులు అనేక హామీలు గుర్తించి ఒక అరాచకమైనటువంటి పాలనకి ముఖ్యంగా పేదవాడికి ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలి అన్ని ఇబ్బందులు పెట్టారు. ఈరోజు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు సమపాలలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచేటువంటి నిర్ణయాలు తీసుకుంటూనే విశాఖపట్నాన్ని ప్రపంచ పట్టణంలోనే ఒక అగ్రగామి నగరంగా అటు పారిశ్రామికంగా ఐటీ రంగంలో ముందుకు తీసుకెళ్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇచ్చిన హామీల్లో కూడా 80% హామీలు ఈరోజు సూపర్ 6లో అన్ని హామీలు కూడా ఈరోజు చూశారు. తల్లికి వందనం అన్ని కుటుంబంలో ఉండే వాళ్ళందరికీ కూడా గతంలో జగన్ రెడ్డి గారు చెప్పినట్టు అమ్మఒడిలో ఉండే వాళ్ళందరికీ ఇస్తామన్నారు, ఒకరికే ఇచ్చారు. అదేవిధంగా పెన్షన్ 3,000 పెన్షన్ పెంచుతానని చెప్పి 3 నెలలు మాత్రమే ఇస్తే 4,000 పెన్షన్ మొదటి నెల ఎన్నికల తేదీ నాటి నుంచి కూడా 4,000 పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఉంది. గ్యాస్ ఉచితంగా ఇస్తున్నాం. అంటే సంక్షేమం ఒకవైపు అయితే ముఖ్యంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులన్నీ కూడా ఈరోజు మనం ఖర్చు పెట్టబడుతూ ఉన్నాయి. కేంద్రం నుంచి నిధులు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు చూస్తే ఒక బ్రహ్మాండంగా అందరికి ఇస్తున్నాం. రైల్వే జోన్కి ల్యాండ్ ఇవ్వలేకపోయినారు గత 5 ఏళ్లలో. ఇక్కడ రాజధాని అని చెప్పారు, ఎవరు కూడా నమ్మలా. అందుకని ప్రజలు ఎక్కువ విశ్వాసంతో నమ్మకంతో మాకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మెజారిటీలతో అందరినీ కూడా గెలిపించారు. కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చుకునే క్రమంలో ఈరోజు ప్రజల మధ్య నుండి ఎక్కడైతే మరి ఈరోజు అభివృద్ధి సంక్షేమం అందాలో ఆ అందేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడ ఎవరికైతే ఇంకా లబ్ధి రావాలో టెక్నికల్ ఇష్యూస్ ఏముంటే వాటికి కూడా ఈరోజు ఈ ప్రజల పక్షాన తిరగడం వల్ల వాటికి కూడా ఒక అవగాహన వచ్చి వాటికి కూడా పరిష్కరించేటువంటి అవకాశం ఈ కార్యక్రమంలో జరుగుతుంది.